అంటే వాస్తవంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే కళ సమాజానికి ఉపయోగపడే కళ, ప్రజలతో ప్రజల సమస్యలను ఎత్తిపడుతూ ఉన్నటువంటి కవులు కళాకారులము, ప్రజా కళాకారులు ఒక పక్కన, ఇది ప్రజా కవులు ప్రజా కళాకారులు అని చెప్పేసి మాట్లాడతాం. మిగతా సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో ఎంత పెట్టుబడి పెడుతున్నాము, ఏ మూవీ తీస్తున్నాము, దాన్ని ఎంత రాబడి సంపాదించి ఆదాయం వస్తుంది, ఈ అంచనాలన్నీ వేసుకొని సినిమా తీసేవాళ్ళు. వాళ్ళు హీరో కానీ హీరోయిన్ కానీ కథ కానీ దానికి సంబంధించి స్టార్ట్ అయినప్పటి నుంచి మొదలు పెడితే సినిమా రిలీజ్ అయ్యే రేపటి వరకు కూడా విపరీతమైనటువంటి ప్రచారాన్ని, ప్రతి అంశాన్ని ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంటూ సినిమాను హైప్ తీసుకొచ్చి ప్రజల మీద ఏదో జరగబోతున్నది, అబ్బా అద్భుతమైన, ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే అన్నంత ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగింపజేసి సినిమాటిక్గా దాన్ని ప్రచారం చేసి డబ్బులు సంపాదించుకునే వృత్తిలో సినిమా కళాకారులు. కొంతమంది సినిమా రంగం నుంచి కూడా సందేశాత్మకమైనటువంటి అంశాలని అందించారు. అట్లాంటి వాళ్ళను సమాజం హర్షిస్తుంది, సమాజం గౌరవంగా. సినిమా అంటే కొంతమంది కొన్ని రకాలుగా భావిస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటాయి సమాజంలో కూడా. సినిమా ఎంటర్టైన్మెంట్ అంశంగా చూసే వాళ్ళకు కథ మంచిగా ఉండి, ఒక ఫన్నీగా ఉండి, ఏదో కష్టాలు అనుభవించి బాధలలో ఉన్న వాళ్ళకు కొద్దిసేపు నవ్వుకొని వచ్చిన సినిమా పోతే అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్లా రకరకాల అంశాలని, అంటే ఆ అంశాన్ని బట్టి సినిమా సందేశం సమాజానికి ఏమందిస్తుంది అనే దాన్ని బట్టి సినిమా రంగంలోనే ప్రధానంగా కొంత పెద్ద సినిమాలు మాత్రము బాగా కమర్షియల్ ఆస్పెక్ట్లో, కొన్ని చారిత్రకమైన అంశాలను చూపించే సినిమాలు ఉన్నాయి. చరిత్రలో మర్చిపోయినటువంటి అంశాలను, వీరు మర్చిపోయే అంశాలను కూడా వాళ్ళు సినిమా రూపంలో భద్రపరిచి వచ్చే జనరేషన్కి అందిస్తారు. అది కూడా సినిమా రంగం నుంచి వచ్చే ఒక మంచి అంశమే. అట్లా సినిమా రంగం నుంచి మంచి వచ్చేది ఉంది, చెడు కూడా వచ్చేది. కానీ మంచి కంటే కూడా చెడు ఎక్కువ ప్రభావితం చూపిస్తూ ఉన్నది. చెడు వల్లనే ఎక్కువ సంపాదించుకోవాలని చెప్పేసి సినిమా రంగం ఆశించడం అనేది కొంత బాధాకరం. సో ఇది వేరియేషన్ అనమాట. అల్లు అర్జున్ ఇష్యూలో ఎక్కడ మిస్టేక్ జరిగిందని మీరు అనుకుంటున్నారు? అల్లు అర్జునే మిస్టేక్, అంతేనా? అంతే. ఎందుకంటే స్వతహాగా ఆయన ఒక నిజ జీవితంలో కూడా నటిస్తూ బతుకుతున్నాడు. సంధ్యా థియేటర్కి వెళ్ళాలి, దానికి కూడా ఒక డైరెక్టర్ అవసరము, దానికి ఒక స్క్రిప్ట్ రైటర్ అవసరము అన్నట్టుగానే వ్యవహరిస్తున్నాడు. తన సొంత అభిప్రాయాలు, నేను వెళ్ళేది ఎందుకు వెళ్తున్నాను, వెళ్ళిన తర్వాత నా ప్రేక్షకులు, నా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అభివాదం చేస్తున్నా, ఏమి లేదు, కేవలం సినిమాను హైప్ చేసుకోవాలి. నీకు ప్రభుత్వం నుంచి కావాల్సిన రాయితీల కోసము, ఫ్రీ బెనిఫిట్ షోల కోసము మీ ప్రభుత్వం మద్దతు తీసుకుని, ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చింది. బెనిఫిట్ షోలు వేసుకోమంటే మీరు వేసుకున్నా అని ఇంకా హైప్ చేయడానికి అల్లు అర్జున్ గారు ఆ రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ రావడం, ఆ తొక్కిసలాట అదంతా జరిగిన తర్వాత ఇలా సినిమా హాల్లో అల్లు అర్జున్ గారు కూర్చోవడం, ఫ్యామిలీతోటి సినిమా ఇవ్వడం, అంటే పోలీసు వాళ్ళు ఆ సంఘటన జరిగిన తర్వాత రేవతి అన్నటువంటి మహిళ తొక్కిసలాట చనిపోయింది అన్నటువంటి విషయం చెప్పిన తర్వాత కూడా దానికి నేను దీంట్లో నుంచి వెళ్ళాలన్నా వద్దా అని అడ్వకేట్ న్యాయ సలహాలు తీసుకోవాలన్నా, దానికి కూడా ఒక మహిళ చనిపోయింది అన్నప్పుడు కూడా మానవతా హృదయంతో ఇమ్మీడియట్లీ స్పందించాల్సినటువంటి అవసరం ఉండే. కానీ అట్లా స్పందించకపోగా దానికి కూడా ఎవరి మీదనో ఆధారపడడం, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నేను స్పందించన్నా వద్దా, ఇప్పుడు మాట్లాడన్నా వద్దా అనే రీతిలో ఉన్నాడేమో అని చెప్పేసి అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే చనిపోయినా కూడా బయటికి రాలేదు, పోలీసులు చెప్పినా కూడా సినిమా అయిపోయేదాకా కూడా బయటికి రాలేడు. అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ అభివాదము పొలిటికల్ లీడర్లు చేసినట్టుగా నువ్వు చేస్తే, ఇలా చనిపోయిన తర్వాత కూడా అట్లా చేస్తే ఎట్లా? ఎలక్షన్లో కదా పొలిటికల్ లీడర్లు ఎట్లయితే ప్రజలు సమీకరించి ఓట్లేయండి అని చెప్పేసి అభివాదం చేస్తారో అట్లనే ఉన్నది, పొలిటికల్ ర్యాలీ లాగా ఉన్నది అది. అట్లా చేయడం అనేది ఆయన ఒక రకమైనటువంటి ఆలోచనలో ఉన్నాడు అనిపిస్తున్నది. సొంత అభిప్రాయాలు, సొంత ఒక ఆలోచన కోల్పోయి జీవితంలో కూడా నటిస్తున్నాడేమో అని చెప్పేసి అనిపిస్తాము. జీవితంలో జీవించి ఉంటే తన సొంత నిర్ణయాలు ఉంటాయి. అరే నా సినిమా కోసం వచ్చి ఒక మహిళ చనిపోయిందా, నేను ఎందుకు ఉండొద్దు అండగా అని చెప్పేసి ఇమీడియట్లీ బయటకు వచ్చి ఆ మహిళను చూసి వారి ఆరోగ్య ఆమె చనిపోయింది, ఆమె కుటుంబ పరిస్థితి ఏంది, ఎవరున్నారు అని చెప్పేసి వాళ్ళకు అండగా నిలబడాల్సినటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాల్సి ఉండే. అది లోపించడం అనేది కొంత బాధాకరము. సినిమాలు తీసి జీవితమే నటనగా మారిపోయిందేమో అని అనిపిస్తాము. అది ఆశించదగ్గ పరిణామం కాదు. సో అక్కడ ప్రెస్ మీట్ పెట్టడమే తప్పైపోయిందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత సైలెంట్, రేవంత్ నేను తప్పు మాట్లాడినని, రేవంత్ మాట్లాడిన తర్వాత సైలెంట్గా ఉంటే ఇష్యూ లేకపోయి ఉండేదా? నేనేమంటా, ఆయన సైలెంట్గా ఉన్న ఇష్యూ ఉంటుంది. ఎందుకంటే మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్న మాటలు, ఇలా చనిపోయిందని చెప్పినా కూడా నువ్వు బయటికి రాలేవు. మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తము
వాళ్ళందరూ వచ్చి ఒకరోజు జైలుకి వచ్చినందుకు వచ్చి పరామర్శలు చేస్తూ ఉన్నారు. అసలు బాధితులు కూడా ఇక్కడ నువ్వు బాధితుడివా? చనిపోయిన కుటుంబం బాధితులా లేకుంటే నువ్వు బాధితులా? బాధిత కుటుంబం నీదా వారిదా? నిన్ను పరామర్శించడం ఏంది అని చెప్పేసినటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఏమైంది? దేనికి పరామర్శించడానికి వెళ్తున్నారు? ఇలా బాధిత కుటుంబాన్ని పరామర్శించాలి కదా. ఒక సామాన్యుడి మనోవేదనను ఎత్తి పట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సామాన్య మనుషులు అరే ఆమె చచ్చిపోతే కూడా పట్టించుకుంటలేరు ఏంద్రాబాయి అని చెప్పేసి అనుకునే గ్రామీణ స్థాయిలో మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి సామాన్యుడు అనుకునే రీతిని, ఆ సామాన్యుల గుండె తడిని గ్రహించినటువంటి రేవంత్ అన్న ఒక మానవతా హృదయంతో అవుట్ రైట్గా మాట్లాడు. సినిమా పెద్దలు కదా, వీళ్ళతో నాకేమైనా వ్యాపార సంబంధాలు ఉంటాయని చెప్పేసి ఆలోచించలేదే. సినిమా పెద్దలు కదా, నాకేమైనా ఇట్లా పోలే కదా. ఎవరైనా ఒకటే చట్టం ముందు, రాజ్యాంగం ముందు అందరం సమానమే. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు ఓటు హక్కు అందరికీ ఒకటే సమానమే. వాడు కోటీశ్వరుడైనా పేదవాడైనా గుడిసెలో ఉన్నవాడైనా అందరికీ ఓటు హక్కు సమానమే అన్నాడు కదా. అల్లు అర్జున్ అయినా ప్రాణమే, అల్లు అర్జున్ అయినా ఓటు హక్కు ఒకటే, రేవతిది కూడా ఒకటే కదా. ప్రాణం వారిది ప్రాణం కదా. ప్రాణం కోల్పోయింది నీ సినిమా కారణంగా. ఆయనే ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటూ చెప్పిండు, ఎవరో చనిపోతే నేను వెళ్ళినా, నా అభిమాని చనిపోతే నేను వెళ్ళనా అని అన్నాడు. మరి ఎందుకు వెళ్ళలే? నీకు సంబంధించి న్యాయ సలహాదారులు చెప్పేదాకా వెళ్ళా అన్నటువంటి సంశయంలో నువ్వు ఎందుకున్నావు? సో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన అంశాలేంది? ఆఫ్ ఉన్నా ఏం ఆఫ్ కూడా ఎందుకు అంటున్నా? స్పష్టత లేదు కాబట్టి ఆఫ్ ఉన్నావు. స్పష్టత ఏ విషయంలో లేదు? నీ సినిమాకు వచ్చి చనిపోయినటువంటి రేవతి కుటుంబానికి అండగా నిలబడాలన్నటువంటి ధ్యాస అల్లు అర్జున్ గారికి లేకపోయింది. సోను సూద్ ఎవరు? ఆ కరోనా కాలంలో ఎక్కడెక్కడో పిట్టల్లాగా రాలిపోతుంటే ఎంతమందికి అండగా నిలబడ్డాడు సోను సూద్ గారు? ఆయనకి ఏం సంబంధం? ఆయన కారణం కాదు. ఆయన కారణం ఎవరు చనిపోతలేదు. అయినా ఒక మానవతా హృదయంతో ఎవరికి కష్టం వచ్చినా కూడా అండగా నిలబడ్డాడు కదా. రియల్ హీరోలు కాదు, రియల్ లైఫ్లో కూడా హీరోలు లాగా ఉండాలి. తమిళనాడులో కూడా ఎంతమంది హీరోలు ఉన్నారు కదా, ఎంతమందికి సహకరించే వాళ్ళు ఉన్నారు. అట్లా మానవతా హృదయంతో ఆలోచించి స్పందించి సేవ చేసే గుణము వ్యక్తిత్వ నిర్మాణంలో ఉంటుంది. ఆ వ్యక్తిత్వ నిర్మాణంలో లేకపోవడం వల్ల పక్క వాళ్ళని అడగాల్సి వస్తుంది.